హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, స్వప్న హాస్పిటల్స్, భారతీనగర్, విజయవాడ. ఈరోజు ఆస్తమా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో రకరకాలు ఉంటాయని చెప్పాను కదా, టాబ్లెట్లు, సిరప్లు, ఇన్హేలర్స్, నెబులైజర్స్ అట్లా. టాబ్లెట్లు, సిరప్లు నోటి ద్వారా వెళ్ళి పొట్టలోకి వెళ్ళి రక్తంలోంచి ఊపిరితిత్తులకి వెళ్ళి పనిచేస్తాయి. నెబులైజర్స్, ఇన్హేలర్స్ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. సో ఆబ్వియస్గా ఏది అడ్వాంటేజ్ మీకు అర్థమవుతుంది కదా. ఇన్హేలర్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళడం మూలాన ఊపిరితిత్తుల్లోకి డోస్ తక్కువ తీసుకోవచ్చు, ఇమీడియట్గా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇన్హేలర్స్ బెటర్ అనిపిస్తాయి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు టాబ్లెట్లు, సిరప్లు కూడా ఇస్తాము. రకరకాల ఇన్హేలర్స్ ఉంటాయి. దీన్ని రోటాహేలర్ అంటాం. చిన్న క్యాప్సూల్ దీంట్లోకి పెట్టి దాని నుంచి వచ్చే ముందు సింగిల్ డోస్ అవుతుంది, నోట్లోంచి పెట్టుకొని పీల్చుకోవడం. ఈ ఇన్హేలర్స్ మీటర్డ్ డోస్ ఇన్హేలర్స్. ఇందులో ఎట్లయితే పౌడర్ ఫిక్స్ డోస్లో ఉంటుందో ఇందులో లిక్విడ్ ఫిక్స్ డోస్లో ఉంటుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి, పైనుంచి నొక్కే రకం, నొక్కవలసిన అవసరం లేకుండా ఇది డైరెక్ట్గా పీల్చే రకం. ఇది టర్బో హేలర్, సిప్ హేలర్ అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో మనం క్యాప్సూల్ వేసుకొని పీల్చాలి. ఇందులో ఆ పౌడర్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది లోపల. ఇన్ని రకాల ఇన్హేలర్స్ ఉంటాయి. ఇవి ఏవి కష్టం అనిపించినప్పుడు అప్పుడు నెబులైజర్ వాడతాము. నెబులైజర్ అనేది ఈ మెషిన్ అన్నమాట. దీంట్లో మనకి లిక్విడ్ అనేది ఈ మాస్క్లో వేసుకొని మాస్క్ పెట్టుకొని పీల్చుకోవాలి. అది ఒక్కొక్క లిక్విడ్ ఒక రెస్పిర్ ఫామ్ లో దొరుకుతుంది. ఆ లిక్విడ్ అందులో వేసుకొని మొహం మీద పెట్టుకొని పీల్చుకోండి. అదైనా డైరెక్ట్గా లంగ్స్కే వెళ్తుంది. థ్యాంక్ యూ.